లేడీ టార్జన్ ఆఫ్ ఇండియా అని పిలిచే ఆదివాసి జమున గురించి తెలుసుకుందాం. ఒడిశాలోని రాయరంగపూర్ కి చెందిన జమున ఒక ఆదివాసి మహిళ. జమున పెళ్లయ్యాక జార్ఖండ్ లోని మాతుకంలోకి అత్తగారింటికి మారింది. అక్కడ సగానికి పైగా చెట్లను నరికివేయడం చూసి ఎంతో బాధపడింది. ఎలాగైనా చెట్లను కాపాడాలని నిర్ణయించుకుంది. ఆమె అడవులను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు తన జీవితాన్ని అంకితం చేసింది. జమున ఆయా ఉద్యమాన్ని నడిపించింది. ఆయా అనేది స్థానిక ఆదివాసి భాషలో మాతృభూమి లేదా ప్రకృతి తల్లి అని అర్థం. చెట్లు నరకడం వల్ల పర్యావరణానికి ప్రమాదం అని ప్రజలకు అవగాహన కల్పించడం ప్రారంభించింది. కానీ ఆమె కుటుంబ సభ్యులతో సహా ఎవరూ తనకు మద్దతు ఇవ్వలేదు. అయినా కానీ తన ప్రయత్నం ఆపలేదు. చివరికి 5 మహిళలు జమునతో కలిసి వన సురక్ష సమితిని ప్రారంభించారు. వారు కర్రలు, కత్తులతో అడవికి కాపలాగా వెళ్లారు. వారు నక్సలైట్లను ఇంకా మాఫియాను అడ్డుకున్నారు. ఎన్నోసార్లు ఆమెను చంపేస్తానని బెదిరించారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు ఆమె మహిళా సైన్యం 10,000 మందికి పెరిగింది. జమున అనేక మొక్కలు నాటించి 50 హెక్టార్ల అడవిని కాపాడింది. ఆమె ధైర్య సాహసాలకు పద్మశ్రీతో సహా అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఆమెను లేడీ టార్జన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అంతేకాకుండా ఆదివాసి హక్కుల కోసం పోరాడి స్థానిక ఆదివాసి ప్రజల ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత అభివృద్ధి కోసం పోరాడింది. జమున ఒక సాధారణ మహిళగా మొదలై అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పర్యావరణ హీరో, ఇంకా నిజమైన ఆదివాసి ఉద్యమ నాయకి. ఆమె చేసిన సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.